సినిమా అయిన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్తాం. మెగా అభిమానులతో రచ్చ చేయించడమే మెయిన్ ప్లాన్. కావాలనే మెగా ఫ్యాన్స్ ని కెలుకుతున్నారు. ఏ సంగతినైనా తిన్నగా చెప్తే జనాలు వినరు, పట్టించుకోరు అన్న ఆలోచనకి ఇప్పుడున్న మీడియా ఫీల్డ్ ఎప్పుడో వచ్చేసింది. ఎలాంటి సింపుల్ మ్యాటర్ కైనా కావాల్సిన మసాలా అద్దితేనే 4 వ్యూస్, కాసిని డబ్బులు అన్న చందంగానే సాగుతుంది పరిస్థితి. జగమెరిగిన సత్యం, మెగాస్టార్ కి అశేష జన అభిమాన వాహిని ఉంది. కేవలం ఒక సామాజిక వర్గమే కాదు, మెగాస్టార్ టాలెంట్ కి దాసోహం అంటూ కోటాను కోట్ల మంది ప్రజలున్నారు. వాళ్ళందరినీ తమ వైపు ఆకర్షించుకోవడానికి మీడియాలో ఉన్న వాళ్ళు కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. సదుద్దేశంతో ఎటువంటి ప్రయత్నాలు చేసినా తప్పులేదు. కానీ మెగాస్టార్ మీద ఉన్న క్రేజ్ ని తమ వైపు తిప్పుకోవడానికి దిగజారిపోయి వ్యవహరించడమే అసహ్యాన్ని కలిగిస్తుంది. ఓ సంగతిని మామూలుగా చెప్పేస్తే జనాలు పట్టించుకోరు. కాబట్టి దానికి కావలసిన కాంట్రవర్సీ మసాలాని అద్దిచ్చి వదిలితే చచ్చినట్టు చూస్తారు. ఏం చెప్తున్నామో వింటారు, తర్వాత ఊసినా పర్వాలేదు, తుడుచుకోవచ్చు అన్న రీతిలోనే సాగుతుంది ప్రస్తుతం సోషల్ మీడియాలో వ్యవహారం. మెగాస్టార్ గానీ, ఆయన టీం గానీ, జనూన్ గానీ ఆయన్ని అభిమానించే వాళ్ళని మెప్పించాలని తహతాలాడుతున్నారు. మెగాస్టార్ ది సుదీర్ఘమైన అనుభవం ఆయనకి తెలుసు. జనాలు ఆయన్ని ఎందుకు అభిమానిస్తున్నారో, ఆయనంటే ఎందుకు ప్రాణం పెడుతున్నారు, ఆయన ఏం చేస్తే జనాలు ఉత్సాహం తెచ్చుకుంటారో, ఊగిపోతారో, ఆనందంతో పరవశించిపోతారో వాటన్నింటిని తోడు తీసుకునే ఖైదీ నెంబర్ 150 సినిమాతో రేపు సంక్రాంతికి వస్తున్నారు. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నిలబడేది, సినిమాని ఆడించేది సినిమాలో ఉన్న కంటెంటే. అంతేగాని ఇప్పుడు ఏదో క్రియేట్ చేసిన కాంట్రవర్సీస్, ఎడాపెడా మాట్లాడుతున్న మాటలు కాదు. రామ్ చరణ్ గానీ, చిరంజీవి గానీ ఖైదీ నెంబర్ 150 మూవీ యూనిట్ గానీ నందమూరి బాలకృష్ణ, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో కాంపిటీషన్ ని స్పోర్టివ్ గానే తీసుకుంటున్నారు. సంక్రాంతి సీజన్ లో 2 పెద్ద సినిమాలు సూపర్ హిట్ అవటం అనేది చాలా కామన్ థింగ్. తెలుగు ఆడియన్స్ కి అంత విశాల హృదయం ఉంది. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళు మెచ్చే కంటెంట్. 2 కాదు 4 సినిమాలనైనా సూపర్ హిట్ చేసి అవతల పారేస్తారు. అంత సత్తా ఉంది వాళ్ళకి. అలాంటి పరిస్థితుల్లో పర్టికులర్ గా కావాలనే మెగాస్టార్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి సంబంధించి అవాకులు చెవాకులు పేలుతున్నారు. రాజకీయాల్లో ఫెయిల్ అయిన చిరంజీవి ఈ సినిమాతో కూడా ఫెయిల్ అయితే ఇమేజ్ పరంగా చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ అవసరం లేని అనాలిసిస్లు చేస్తున్నారు. 150 కాకపోతే 151, 152, 153, 155 సినిమాతో హిట్ కొట్టి కావాల్సిన ఇమేజ్ ని తెచ్చుకుంటాడు. ఆపగలవా? ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అన్నదానికి సంబంధించి ఫేస్బుక్ లో రామ్ చరణ్ ఇచ్చిన రిప్లై ని కూడా గోల్ చేస్తున్నారు. ఆ కుర్రోడు మాట్లాడిన దాంట్లో వివాదం చేయాల్సిన అంశమే ఉంది. చాలా క్యాజువల్ గా వాళ్ళ ఇంట్లో మెంబర్ గురించి అతను మాట్లాడుకున్నాడు. దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే ఉంది. వాళ్ళ బాబాయ్ గురించి అతనికి స్వేచ్ఛ ఉంటది, ఎట్లా కావాలంటే అట్లా మాట్లాడుకుంటాడు. ఆ మాత్రం ప్రైవసీ కూడా ఎవరా? ఒకటి మాత్రం నిజం బాస్, ఎవరు ఎన్ని వేషాలు వేసినా, ఎంత పీక్ ఉన్నా, ఎంత గింజుకున్నా మెగాస్టార్ మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి అనవసరం. తనని ఇష్టపడే వాళ్ళని బీభత్సంగా మెప్పించాలన్న సంకల్పంతోనే ఉన్నారు. 110% ఆయన విషయంగా సక్సెస్ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే ఏమీ లేని ఆకే ఎగిరెగిరి పడిద్ది, అన్ని ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటది. ప్రస్తుతం ఆ క్వాలిటీ మెగాస్టార్ లో కనిపిస్తుంది. ఈ సంగతి నిజమో కాదో తేలటానికి సంవత్సరాలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ వారం రోజులంతే తేలిపోద్ది. చూద్దాం ఏం జరుగుద్దో. మరొకళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.